ఇప్పుడు ఇదే ఇష్యూకి సంబంధించి కదా పేర్ని నాని గారు మాట్లాడారు, ఆందోళన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా, దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. సో ఈ రకంగా మాట్లాడిన మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయి అంటూ కూడా గట్టిగా వాయిస్ వినిపించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని కూడా చూస్తూ ఉన్నాం. మరి పార్టీ అన్న తర్వాత ఖచ్చితంగా మాట్లాడతారు కదా. హారికా గారి పైన దాడిపైన నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చేసే హక్కు వాళ్ళకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చేయొచ్చు సంఘీభావంగా. ఈరోజు మన పంజాబ్ లో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు సంఘీభావం చెప్పలేదా, భారత బంద్ జరగలేదా? అది వారి ఇష్టం. మీరు ఒకటి ప్రభుత్వం చెప్పాల్సింది హారిక పైన దాడి జరగలేదు, అసలు హారికనే తప్పు చేసిందని చెప్పదలుచుకుంటే చెప్పండి. మీరు తప్పు చేసింది కాకుండా మళ్ళీ సంఘీభావం అని చెప్పి హక్కు మీకుంది. దాడి జరిగింది నిజం కదా, వాళ్ళ కారు అద్దాలు పగలగొట్టింది నిజం కదా, నిరసన తెలియజేస్తారు, తప్పే ఉంది. కానీ నిరసన అనేది అదుపు తప్పి లాండ్ ఆర్డర్ సమస్య రానికున్నంత వరకు పోలీసులు అనుమతి ఇవ్వాలి. ఆ పరిస్థితి వస్తుందంటే వాళ్ళపైన చర్య తీసుకోండి. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ హక్కు. కాబట్టి హక్కున అడుకునే హక్కు మీకు లేదు. కానీ ఒకవేళ హక్కు పేరుతో వాళ్ళు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తారని అనుమానం ఉంటే మీరు అరెస్ట్ చేయండి, చట్టపరంగా చర్య తీసుకోండి. కానీ సాధారణంగా ఎందుకు చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ పార్టీ జడ్పీ చైర్మన్కే రక్షణ లేకపోతే మిగతా పార్టీ ఎట్ట పనిచేస్తుంది అంటే ఆ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసే ఆందోళన మనం ఏం తప్పట్లేదు. అండ్ మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి విషయంలో కోట వినూత గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి కూడా పెద్ద దుమారమే రేగుతోంది. ఏపీలో సంచలనాత్మకంగా మారిపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఒక ఇల్లీగల్ అఫేర్ అంటారు కొద్దిసేపు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదని కొద్దిసేపు అంటారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వాళ్ళు అక్క తమ్ముళ్ళలాగా చాలా మంచిగా ఉండేవారు, ఎక్కువ అక్కడే ఉండేవారు అని కూడా కుటుంబ సభ్యులు చెబుతూ ఉండడం కూడా మనం గమనించగలం. ఏం జరుగుండే అవకాశం ఉందంటారు? బేసిక్గా శ్రీకాళహస్తిలో జరిగిన మర్డర్ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. కారణం ఏంటంటే చనిపోయింది ఎవరు? వారి దగ్గర పనిచేసే అత్యంత సన్నిహితుడు, వారిని అభిమానించే వ్యక్తి. ఆ డెడ్ బాడీని ఎట్ట గమనించింది తమిళనాడు పోలీసులు? ఆ చనిపోయిన వ్యక్తి యొక్క చేతి పైన ఆమె పేరు మరియు జనసేన పేరు టాటూ వేసుకున్నాడు. ఒక మనిషి శరీరం పైన టాటూ వేసుకున్నా అంటే ఎంత అనుబంధం, ఎంత అభిమానం ఉంటేనే వేసుకుంటారు కదా. అంటే అదే గుర్తుపట్టింది అతని శవాన్ని పోలీసులు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి? మనకి తమిళనాడులో విచారణ జరుగుతూ ఉంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఉంటే చెప్పాలి, అధికారిక మీద రావాల్సింది. కానీ జరుగుతున్న పరిణామాలు, మాటలు తీరు చూసినప్పుడు ఆందోళన కలిగించే పాయింట్ ఎక్కడ ఉందంటే, నెంబర్ 1, వీళ్ళ నుంచి జనసేన నుంచి వారు సస్పెండ్ చేశారు. వారు పోలీస్ స్టేషన్ నుంచి విచారణ తర్వాత కోర్టుకు వెళ్ళేటప్పుడు వారి భర్త కానీ ఆమె కానీ మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఒకటి రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది అని ఆమె ఆరోపిస్తూ ఉంది. ఒక మహిళలు రాజకీయాల్లో ఉండనివ్వరా అని అనింది. దీనికి ఎవరు కారణం అనుకుంటానంటే వాళ్ళ భర్త నేరుగా ఎమ్మెల్యే సుధీర్ గారి పేరు చెప్తున్నాడు. నిజానిజాల తర్వాత విషయం ఆందోళన కలిగిస్తుంది కదా. నెంబర్ 1, తన దగ్గర పనిచేసే డ్రైవర్ హత్య కావడం అత్యంత ఆందోళనకరం. ఆమె మహిళలు రాజకీయాల్లో పనిచేయకూడదు అంటున్నారు అంటే జరుగుతున్న ప్రచారంలో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన వీడియోలు కొన్ని తీశారు. ఆ వీడియోలు దాన్ని వెనకాల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇది చాలా ప్రమాదకరం కదా. అది నిజం కాదో మనకు తెలియదు, విచారణలో తేలాలి. ఇది చాలా ప్రమాదకరం కదా. కాబట్టి వారు ఆ డ్రైవర్ వాటిపైన చేయడం అనేది అంగీకారం కాదు. ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే చట్టపరంగా పోవాలి తప్ప మనిషిని భౌతికంగా ఎలిమినేట్ చేయడం అనేది వాంఛనీయం కాదు, దాన్ని అంగీకరించలేము. వినీత గారు ఆ రకంగా శిక్షార్హులే. బట్ ఒక మహిళగా తన వీడియోలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసే పరిస్థితికి వెళ్ళడం రాజకీయాల్లో అంత మంచిది కాదు. అది చాలా ప్రమాదకరం. మహిళలకు రాజకీయాల్లో పనిచేయడమే కాదు, మనుషులుగా పనిచేయడానికి కూడా ఇబ్బంది వస్తుంది. దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దానితో ఎమ్మెల్యే గారు కూడా తెలిసి మాట్లాడినాడా కానీ ఆ డ్రైవర్ శవాన్ని నేను మోస్తాను, ఆయన కుటుంబానికి అండంగా ఉంటాను, చనిపోయిన అతను, ఈ టైంలో ఆ ప్రకటన చేయడంతో ఏమైంది? వీళ్ళు చేసిన ఆరోపణలకు బలం చేయకూడదు. నిజానిజాన్ని మనకు తెలియదు. సమాజం ఎప్పుడు కూడా ఆ పక్క జరిగేది ఈ పక్క జరిగేది ఒక నిర్ధారణకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మధ్య జరుగుతున్నటువంటి వైరం శ్రీకాళహస్తిలో ఒక పతాక స్థితి, ఒక నిండు ప్రాణం కోల్పోయినారు. ఇంకా ఏమి పరిణామాలు దారితీస్తాయో భయోందనకు ఉంది. చిత్తూరు జిల్లా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు చూస్తాం. అసలు శ్రీకాళహస్తిలో ఇట్లా ఘటనే చూడం. చాలా పీస్ఫుల్ ఏరియా అది. మాట తీరు ఉంటుంది తప్ప ఎక్కడ ఘర్షణ జరిగే ప్రాంతం. అటాన్ ప్రాంతంలో చూస్తే రేపు ఏం కావాలి ఈ సమాజం? ఖచ్చితంగా అక్కడ జరిగిన పట్టణంలో సమగ్రమైన విచారణ, తమిళనాడు పోలీసులు ఒక దశ వరకు విచారణ చేసి పాపేస్తారు. ఎందుకంటే ఈ హత్య ఎవరు చేశారు ఎంతవరకు చూసుకుంటారు.
కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీని ముందు వెనకాల సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. అన్నిటికన్నా మించి మీ రెండు పార్టీల మధ్య వైరం ఇదివరకు దారి తీసింది కాబట్టి మీ పార్టీలో మరిన్ని ఘటనలు జరిగే అవకాశం. కాబట్టి మీ పార్టీలకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి విచారణ జరిపి ఎవరు తప్పు చేస్తుంటే వారిపైన కఠినమైన చర్య తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు ఒక ముగింపు అయితే పలకాలి. అండ్ మరి ముఖ్యంగా ఇదంతా చేసింది కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటూ కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోపక్క వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే సరిపోతుందా? నేను అంటుంది సస్పెండ్ చేస్తే సరిపోతుందంటే ప్రజెంట్ నైతికంగా సస్పెండ్ చేశారు. జరగాల్సిన వాళ్ళపైన విచారణ, వాళ్ళు నేరం ఉందా, ఉంటే ఎవరు ఉన్నారు వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మర్డర్ కేసు కింద అరెస్ట్ చేస్తారు, జైలు శిక్ష అనుభవిస్తారు. కానీ జనసేన చేసినట్టే చనిపోయింది జనసేన అతను, ఆరోపణ ఎదుర్కొంటుంది జనసేన లీడర్లే. సస్పెండ్ చేసిన మాత్రం జనసేన విషయం కాకుండా పోదు కదా, జనసేన అంతర్గత సమస్య ఇది. బట్ ఇది తెలుగుదేశం లోకల్ ఎమ్మెల్యే కూడా దీంట్లో ఉన్నాడనే విమర్శలు వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు మిత్రపక్ష అధికారుల పార్టీ కానీ ఇది ప్రమాదం కాబట్టి ఆ వైపు కూడా చర్యలు తీసుకోమంటున్నాం. ఏం జరిగిందో నిజాలు బయట జరుగుతున్నదే నిజం కాకపోవచ్చు, బట్ ఇది జనసేనతో ముడిపడిన సమస్య కదా. దాని ఎంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు కదా, ఎవరు మాట్లాడలేదు కూడా. అదే కదా ఇప్పుడు కూటమి స్పందించింది. ఏం స్పందించింది? ఆరోపణకు బలం చేకూర్చడం స్పందించేశాడు ఎమ్మెల్యే. స్పందించకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరైనా సానుభూతి చెప్తారు, చనిపోయిన వ్యక్తికి సంఘీభావం చెప్తారు, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. అంతవరకు లోకల్ ఎమ్మెల్యేగా వారి పాత్రను కాదనిలేం. కానీ చనిపోయిన వ్యక్తి బాధాకరం, ఒక నిండు ప్రాణాన్ని తీసేయడం, భవిష్యత్తును తీసేయడం. కానీ అతను చేశాడు అంటున్నట్టు ఆ మహిళ పైన దాన్ని కూడా అంగీకరించలేం. దానికి ప్రభుత్వం చట్టం చర్చించాలి, అతన్ని వ్యక్తులు కాదు. కానీ అట్లాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి నేను అండగా ఉంటాను అంటే దానికంటే ఘటనకు కాదు, ఆ వ్యక్తికి అంట ఉంటే వేరే అర్థాలు వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఆ ఫోన్లో పరామర్శించవచ్చు, అండగా ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా మాట్లాడితే ఏంటి ఈ రిలేషన్స్, ఏంటి ఈ గొడవలు అనే వరకు వచ్చేసి మొత్తం పడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం స్పందించాల్సింది స్పందించలేదు, స్పందించకూడదు స్పందించేసినారు. అంటే అది అనవసరమైన నష్టాలు దారితీస్తాం.